నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే సార్. మా ఆయుష్మతి భవ. బాగున్నారా సార్? బాగున్నాను. సార్ నంబర్స్ గురించి చెప్తూ ఉన్నారు. నంబర్ 8 డెఫినెట్ గా సాటర్న్ నంబర్ కాబట్టి చాలా పవర్ఫుల్ పీపుల్ ఉంటారు నంబర్ 8 లో అని సర్వసాధారణంగా వింటుంటాం. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ సార్? ఎట్లా ఉంటారు ఈ 8 జాతకులు? అలాగే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ లో? మరి సాటర్న్ అంటేనే స్లో కాబట్టి అన్ని స్లో అవుతూ ఉంటే నిర్వీర్యం అయిపోతూ ఉంటారు. అట్లా కాకుండా ఎట్లా ఉండాలి వీళ్ళు? ఎట్లా ఉంటారు? సాటర్న్ అధిపతి అని 8వ నంబర్ అనుకుంటాం కానీ అలానే వీళ్ళు స్లోగా ఉంటారని అర్థం ఏం కాదు. కాదు అంటే జీవితంలో ఏమి స్లో అవ్వవా? అట్లే ఉండదు. ఓకే. ఎందుకంటే వాళ్ళ జాతకము ప్లస్ వాళ్ళ పేరు కూడా వర్తిస్తాయి. ఓకే. 8వ నంబర్లో పుట్టిన వాళ్ళంటే 8వ తారీఖు కానీ 17 కానీ 26 కానీ ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు 8వ నంబర్ జాతకం. వీళ్ళు స్వతహాగా మంచి మనుషులు, మంచి అనలిస్టులు. ఏ విషయాన్నైనా బాగా శోధిస్తారు, బాగా అనలైజ్ చేస్తారు. ప్రతి విషయాన్ని ఒక వాళ్ళ దృష్టిలోకి వచ్చిన విషయాన్ని దాని మొదలేంటి దాని చివరేంటి అని తెలుసుకునే వరకు వాళ్ళు నిద్రపోరు. బాగా అనలైజ్ చేస్తారు, దాని గురించి కూలంకుషంగా తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నదే వాళ్ళు నమ్ముతారు, ఆ నమ్మిందే ఇతరులకు చెప్తారు. ఒక్కోసారి వీళ్ళతోని వాదించి మనం గెలవలేమురా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. బాగా వాదిస్తారు వీళ్ళు. అంటే మన ఇంట్లో మనుషులు మనకి వాదించకపోయినా వీళ్ళు జనరల్గా ఒక టాపిక్ మీద డిస్కషన్లో ఉంటే బాగా వాదిస్తారు. వీళ్ళతో మనిషి వాదించి మనం గెలవలేము, వీళ్ళకి మనం చెప్పలేము, బాబోయ్ ఇంత మూర్ఖత్వం ఏంటి అనే ఫీలింగ్ ఉన్న మనుషులు కూడా కొంతమంది ఉంటారు. కానీ వీళ్ళు మంచివాళ్ళు, మనుషులు మంచివాళ్ళు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్ళు. దేన్నైనా బాగా కూలంకుషంగా తెలుసుకుంటారు, తెలుసుకుందాన్ని నమ్ముతారు, నమ్మిందే ఆచరిస్తారు. మానవ సేవే మాధవ సేవని ఎక్కువ నమ్ముతారు వీళ్ళు. ఒక 20,000 ఖర్చు పెట్టి హోమం చేయమంటే దానికన్నా 10 మందికి అన్నం పెట్టడం బెటర్ కదా ఆ డబ్బులతోని అనే ఆలోచనతో ఉంటారు. కష్టం వచ్చింది అంటే నిలబడతారు, కష్టానికి నిలబడతారు వీళ్ళు. అంటే ఉత్తప్పుడు బాగా మాటలు చెప్పి ఫ్రెండ్షిప్ చేసి కష్టం వచ్చిందంటే పారిపోయే వాళ్ళం మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. కానీ వీళ్ళు అట్లా పోరు, కష్టం వస్తే నిలబడతారు. కష్టం వచ్చినప్పుడు పక్కకి వెళ్ళరు వీళ్ళు, అండగా నిలబడతారు. దేన్నైనా సరే పూర్తిగా కూలంకుషంగా తెలుసుకుంటారు విషయాన్ని. మంచివాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కుటుంబానికి, కుటుంబ సభ్యులకి టాప్ ప్రయారిటీ. ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ప్రయారిటీ ఫ్యామిలీ తర్వాతే ఇతరులు ఎవరైనా సరే. అంతేగాని ఇంట్లో అన్నం పెట్టకుండా బయటకు వెళ్ళి కంచాలు చేయరు. కుటుంబానికి ప్రయారిటీ, కుటుంబానికే టాప్ ప్రయారిటీ ఇస్తారు. వీళ్ళు బై బర్త్ కుటుంబానికి సమాజానికి సంథింగ్ చేయాలి, నేను నాది బాధ్యత అనే బాధ్యతగా నిలబడే ఆలోచన ఉన్నవాళ్ళు. సంథింగ్ చేయాలని, సమాజంలో నేను ఏదో ఒకటి గుర్తింపు పొందాలి, నా వంతు ధర్మంగా సొసైటీకి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఉంటారు. కానీ ఏంటంటే జాతక ప్రకారం కానీ పేరు ప్రకారం కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కానీ కలిసి రాదు. వీళ్ళు అనుకున్నవన్నీ ఊహల్లో ఉండిపోతాయి తప్ప అవి వాస్తవాల కింద మారవు. అందువల్ల వీళ్ళ పేరు బాగుండాలి. వీళ్ళు జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సూర్యోదయానికి పూర్వం నిద్రలేస్తే వీళ్ళు కలిసి వస్తుంది. జీవితాంతం ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇది కష్టమేమో సార్, ఇవాళ రేపు జనరేషన్ ఎలా తయారైందో మనకు తెలుసు. దీనికి ఏదైనా చెప్పాలి సార్ ఆల్టర్నేటివ్? ఏం లేదు, షెడ్యూల్ చేసుకోవడం. ఇప్పుడు ఇది కష్టమని మనం అనుకుంటున్నాం కానీ మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ రోజుకి 24 గంటలేగా. ఈ 24 గంటలని షెడ్యూల్ చేసుకోవడం. 8 గంటలు పడుకోవాలి, ఆ 8 గంటలు తగ్గించుకోమంటలా, టైం షెడ్యూల్ చేసుకోవాలి. రోజు 11, 12, 1 గంటకు పడుకునేది 8, 9కి చేయదాన్ని ఆటోమేటిక్గా సూర్యోదయానికి పూర్వం లేస్తారు. ఒకవేళ
ఈ సాఫ్ట్వేర్ పేరుతో నైట్ మాది షిఫ్ట్ యుఎస్ కంపెనీ చేస్తున్నాను. అండి, నైట్ షిఫ్ట్ అండి అన్నారనుకోండి, ఒక వర్క్ మీకు తెల్లవారుజామున 3 దాకా ఉందనుకోండి, ఇంకో గంట అలాగే వర్క్ చేసేసి నెమ్మదిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి దేవుడికి సంబంధించిన మీరు చేసుకునే పూజా పునస్కారం చేసుకొని ఆ తర్వాత పడుకోవచ్చా? అట్లాగే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఉమ్. వేరే ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే ఒక 9-10 దాకా చూసుకొని 10ంటికి పడుకోవచ్చు. 10 to 12 పడుకోండి పొద్దున. షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చేసుకొని ఆ ప్రకారం ముందుకెళ్తే బాగుంటుంది. వీళ్ళ జీవితాంతం ఆంజనేయ స్వామిని ఆరాధించడం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శని భగవానుడికి నచ్చంది లేజినెస్, Yeah. వీళ్ళకు ఉండేదే లేజినెస్, అయ్యో. వీళ్ళకు ఉండేదే అది. దాన్ని పారద్రోలితే వీళ్ళ సక్సెస్ని ఎవరు ఆపలేరు. ఆపలేరు. మళ్ళీ వీళ్ళు కూడా అన్స్టాపబుల్ అనుకోవచ్చా? అన్స్టాపబుల్. సో అందుకని ఆ లేజినెస్ వదిలేయడానికి, ఆ శని భగవానుడి అనుగ్రహం కలగడానికి సూర్యోదయ పూర్వం నిద్ర లేవాలి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత నిద్ర లేచే వాళ్ళంటే ఆయనకి నచ్చదు. సూర్యుడు వాళ్ళ నాన్నగారు, ఆయన వచ్చే టైంకి నిద్రపోయే వాళ్ళంటే ఆయనకి నచ్చదు. సో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆయన జాతకం ప్రకారం వాళ్ళకి ఎంత అనుకూలిస్తున్నా, ఈ పాయింట్లో ఆయన ఈ నచ్చదు ఆయనకి. ఆ నచ్చకపోవటం వల్ల ఇబ్బంది పడతారు. అందుకని సూర్యోదయ పూర్వం నిద్ర లేవాలి. జీవితాంతం ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసాని రెగ్యులర్గా చదువుకోవడం, రోజు కనీసం 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది, బ్రహ్మాండమైన జీవితాన్ని ఇస్తుంది. ఎవరైనా సూపర్ స్టార్స్ ఉన్నారా నంబర్ 8 లో? చాలా మంది ఉన్నారు. ప్రొడ్యూసర్స్లో ఉన్నారు, డైరెక్టర్స్లో ఉన్నారు, హీరోస్లో ఉన్నారు. అల్లు అర్జున్ ఎందో నెంబరు, నరేంద్ర మోడీ ఉన్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ డెస్టినీ నెంబర్ 8. డెస్టినీ. ఓకే. ఎట్లా సార్ డెస్టినీ ఎట్లా వర్క్ చేస్తూ ఉంటుంది మనిషి మీద? 20 years బర్త్, పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ళు బర్త్ నెంబర్ పనిచేస్తుంది. 20 నుంచి 40 వరకు డెస్టినీ నెంబర్ పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ బర్త్ నెంబర్ పనిచేస్తుంది. ఆ లక్షణాలు వస్తుంటాయి. ఆ లక్షణాల ప్రకారం వాళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది. 8 కి పడని నంబర్స్ ఏంటి సార్? 8 కి అసలు 1. కానీ వాళ్ళు మళ్ళీ సూర్యుడికి సంబంధించిన అపచారాలు మాత్రం చేయకూడదు. ట్రికీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తండ్రి కొడుకులు. ఇక్కడ శని భగవానుడికి సూర్యుడు అంటే బాగా ఇష్టం, తండ్రి అంటే. కానీ సూర్యుడికి ఈయన కొంచెం నల్లగా పుట్టాడని నచ్చదు. పుత్రుడు నల్లగా పుట్టాడని ఆయన కొద్దిగా ఏంటి వీడిలా పుట్టాడు అనే ఫీలింగ్. అందుకని ఈయన దూరం ఉంటాడు. అలాగే ఎలిమెంట్ చూసుకుంటే చాలా చల్లని ఒక ప్లానెట్, ఆయన మండించే ప్లానెట్ కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అలా 1వ నెంబర్ పడదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్తే ప్రతిరోజు హనుమాన్ చాలీసాని చదవడం, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం, పేరు మంచి నెంబర్లో పెట్టుకోవడం అనే ఈ జాగ్రత్తల వల్ల ఈ 8వ నెంబర్లో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా పుష్పరాజులు అవుతారు. తగ్గేదేలే. మరి వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి డేస్ అండ్ కలర్స్? బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వీళ్ళకి కలిసి వచ్చే రోజు. కలర్స్ గ్రీన్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్. బ్యూటిఫుల్. అద్భుతం సార్. డెఫినెట్ గా పవర్ఫుల్ జాతకులే వీళ్ళు. అయితే చిన్న చిన్న మార్పులే మీరు అన్నట్టుగా లేజినెస్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే డెఫినెట్ గా బై డిఫాల్ట్ పరీక్ష లాగా వస్తుంటాయి, మార్చుకోవాలి. దాన్ని అవేర్నెస్ తోని ఇది నాకు ఉండకూడదు ఈ విధంగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ ఫైనల్ నంబర్, ఫ్యాసినేటింగ్ నంబర్ 9 గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.